జగన్ టైంలో పెన్షన్ ఒక రోజు లేట్ అయిందంటే రచ్చ రచ్చ ఇంకేముంది. జగన్ ఆర్థిక సంక్షోభంలో పడిపోయింది రాష్ట్రం. ఫస్ట్‌లో ఏం ప్రచారం చేశారు? వాడెవడో ఢిల్లీ నుంచి ఆర్థిక శాఖ వచ్చేసేసి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థని స్వాధీనం చేసేసుకుంటోంది. ఇక పైన మొత్తం జగన్‌కి టీ కావాలన్నా సరే మోడీ పర్మిషన్ తీసుకోవాల్సిందని ఏడాదిన్నరలోనే రాశారు వార్త. ఇంత తక్కువ కాలంలో అంటే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వచ్చేస్తుందని రాసేశారు. అంత నీచాతి నీచం మన ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది ఆ రోజుల్లో. ఇవాల్టి రోజున చంద్రబాబు గారు చెప్తున్నారు 50,000 కోట్లు 18 నెలల్లో ఇచ్చాం పెన్షన్‌కి అని చెప్పి. చాలా ఘనంగా రాసుకొచ్చింది ఈనాడు. 18 నెలల్లో 50,000 కోట్లు కరెక్ట్. ఫస్ట్ రాగానే రూ. 4,000 చేశారు. అప్పుడే రూ. 7,000 ఇచ్చారు. ఆ కారణంగా 50,000 కోట్లు ఇచ్చారు. వెరీ గుడ్. మరి ఎగ్గొట్టింది ఎంత? ఇది రాయట్లేదు బల్క్ అమౌంట్. లైక్ ఒక మహిళకి రూ. 1,500 చొప్పున ఇంట్లో ఎందరు మహిళలు ఉంటే అంతమంది 18 ఏళ్ళు పైన 60 ఏళ్ల లోపు 1,40,00,000 మంది దాకా ఉన్నారు. కోటే లెక్కేసుకున్నాం. 1,00,00,000 ఇంటూ 1,500 1,500 కోట్లు నెలకి. ఏడాదికి 18,000 కోట్లు. 18 నెలలకి అంటే అంటే ఏడాదిన్నర అంటే 18 ప్లస్ 9 అంటే 27, 37,000 కోట్ల రూపాయల దాకా ఎగిరిపోయినాయి అక్కడ. నెంబర్ 1 అంతే ఎగ్గొట్టంటే కదా 18 నెలల్లో. రెండవది నిరుద్యోగ వృత్తి రూ. 33,000 అని చెప్పారు. అది ఎప్పటికి 80 లక్షలు అని చెప్పారు అప్పుడు. పోనీ 50 లక్షలు వేసుకుందాం. 50 లక్షల మంది ఇంటూ రూ. 3,000 వేసుకుంటే ఎంత వచ్చేసింది అక్కడ? మళ్ళీ దాదాపుగా 1,500 కోట్ల రూపాయలు అవుతుంది. అలా లెక్కేసుకుంటే మరొకటి దగ్గర దగ్గర 1,00,000 కోట్లు. అది ఇంకోటి 50 ఏళ్ల పెన్షన్. 50 ఏళ్లకే పెన్షన్ దగ్గర దగ్గరగా 80 లక్షల మంది ఉంటారు. ఇప్పుడు లెక్క 1,00,00,000 అయి ఉంటుంది. మరి 1,00,00,000 మందికి పెన్షన్ తలా రూ. 4,000. 4,000 కోట్లు 1,00,00,000 మందికి 18 నెలల నుంచి మిస్ అయినట్టు. నెలకి లెక్కేసుకుంటే ఎంత వచ్చినట్టు? 1,00,00,000 మంది 1,00,00,000 ఇంటూ 4 4,000 కోట్లు. అంటే ఎన్ని లక్షల కోట్లు ఇదైనట్టు. వెంటనే ఎవడబ్బా సొమ్మని ఎవడు దోచి పెడతాడని మనం గబక్కన అనేస్తాం. మరి ఎవరేమన్నారు హామీ? ఎవడబ్బా సొమ్ము ఎవడు దోచుకోనక్కర్లేదు. ప్రజల సొమ్ము నువ్వు హామీ ఇచ్చావు కాబట్టి చర్చకు వస్తుంది. కానీ జరిగింది మాత్రమే ప్రొజెక్ట్ చేయడం ఈనాడు జ్యోతులకి చెల్లుతుంది. జరగని దాన్ని ప్రస్తావించడం సాక్షికి చెల్లుతుంది. సేమ్ ఇదివరకు సాక్షి జగన్ చేసినవే చెప్పుకొచ్చేది, చెయ్యనివి ఈనాడు జ్యోతి చెప్పుకొచ్చేది. మనం అది చెప్పుకుంటున్నాం, ఇది చెప్పుకుంటున్నాం, అంతే తేడా.